పుట్టుకతోటి వచ్చే కొన్ని రకాల లోపాలు అబ్బాయిల పాలిట శాపాలుగా మారుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు తీరని ఆవేదనను తెచ్చిపెడుతూ ఉంటాయి. హైపోస్పెడియాసిస్ సమస్య అలాంటిదే. మూత్ర ద్వారం ఉండాల్సిన చోట కాకుండా జననాంగంపై వేరే చోట ఉండటాన్ని హైపోస్పెడియాసిస్ గా పిలుస్తారు. ఈ సమస్య ఉన్నప్పుడు మూత్ర విసర్జనలో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు అబ్బాయిలో అంతులేని ఆత్మన్యూన్యత మొదలవుతూ ఉంటుంది. అయితే చిన్న సర్జరీ చేయటం ద్వారా మూత్ర ద్వారము తేడాను చక్కగా సరిచేయొచ్చని చెబుతారు డాక్టర్లు. హైపోస్పెడియాసిస్ సమస్యకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైపోస్పెడియాసిస్ కొంతమంది అబ్బాయిలో కనిపించే అరుదైన పరిస్థితి ఇది. సాధారణంగా జననాంగం చివర ఉండాల్సిన మూత్రద్వారం కొంతమంది మగపిల్లల్లో వేరే చోట ఉంటుంది. ఇలాంటప్పుడు మూత్ర విసర్జన అనేది అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతూ ఉంటుంది. బట్టలు తడిచిపోతూ ఉంటాయి. అందరిలాగా సరిగా మూత్ర విసర్జన చేయలేకపోతూ ఉంటారు. ఈ పరిస్థితి అబ్బాయికి ఆత్మన్యూనతను తెచ్చిపెట్టడంతో పాటు తల్లిదండ్రులకు కూడా ఎంతో ఇబ్బందికరంగా పరిణమిస్తూ ఉంటుంది. అబ్బాయిల్లో ఈ అరుదైన సమస్య ఎందుకొస్తుందో, కారణాలేమిటో వివరిస్తున్నారు డాక్టర్. సో హైపోస్పెడియాస్ అనేది పుట్టుకతో వచ్చే ఒక అవయవ లోపం. మరి ఎక్కడ వస్తుంది? చిన్నపిల్లల పీనిస్ అంటే యూరిన్కి వెళ్ళే అంగం ఏదైతే ఉందో అక్కడ మనకు యూరిన్ హోల్ అనేది టిప్లో లేకుండా కింది భాగంలో ఉంటుంది. సో దీన్నే మనం హైపోస్పెడియాస్ అంటాం. అయితే కామన్గా బేబీ పుట్టినప్పుడు మనం బాహ్య అవయవాలు ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు యూజువల్గా తెలిసిపోతుంది. కానీ కొన్నిసార్లు అక్కడ ఏమైనా మిస్ అయిందనుకోండి, తల్లిదండ్రులే చాలాసార్లు పిల్లలకి స్నానం చేయిస్తూ గమనించి తీసుకొస్తూ ఉంటారు, ఇదేదో అబ్నార్మల్గా ఉంది ఒకసారి చూడండి అని. లేదా కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందంటే పిల్లలు యూరిన్కి వెళ్ళినప్పుడు ఆ యూరిన్ కాళ్ళ మీద పడుతూ ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు యూరిన్కి వెళ్ళే విధానం అంటే కూర్చొని యూరిన్కి వెళ్తూ ఉంటారు. సో ఇలాంటివి గమనించినా కూడా హైపోస్పెడియాస్ ఉందేమో చిన్న అనుమానం రావాలి. లేకపోతే కొంతమందికి ప్రెప్యూజ్ అంటాం, అంటే ముందోలు అంటాం, ఈ తోలు కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు అలా కూడా కొన్నిసార్లు గమనిస్తూ ఉంటారు. సో ఆ కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళకి కూడా హైపోస్పెడియాస్ ఉందా లేదా అనేది మనం చూసుకోవడం చాలా బెటర్. ఇది కాకుండా కొన్నిసార్లు నిద్రలో ఎరెక్షన్ వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు మన పీనిస్ అనేది వంకరగా ఉంటుంది. దీన్ని మనం కార్డీ అంటాం. సో ఇలాంటి అబ్జర్వేషన్ ఉన్నా కూడా హైపోస్పెడియాస్ ఉందేమో అని చెప్పి ఒకసారి పీడియాట్రిక్ సర్జన్ని కన్సల్ట్ అయ్యి చెక్ చేయించుకోవాలి. ఒకసారి హైపోస్పెడియాస్ గుర్తించిన తర్వాత మనం కామన్గా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి హైపోస్పెడియాస్తో పాటు ఇతర అవయవాలు అందులో ఏమైనా డిఫెక్ట్ ఉన్నాయని చూసుకుంటాం. ముఖ్యంగా కిడ్నీస్, ఎందుకంటే కొన్నిసార్లు ఈ డిఫెక్ట్స్ అన్నీ కలిసి ఉంటాయి. అదొక్క ఎగ్జామినేషన్ చేసుకుంటాం. హైపోస్పెడియాసిస్ సమస్యలో మూత్రద్వారం సాధారణ పరిస్థితికి భిన్నంగా వృషణాలు మొదలుకొని శిశ్నం వరకు జననాంగంపై ఎక్కడైనా ఉండొచ్చు. 80% మంది హైపోస్పెడియాసిస్ పిల్లల్లో మూత్రద్వారం శిశ్నాగ్రం మధ్యలో కాకుండా దాని కింది వైపుగా ఉంటుంది. రంధ్రం ఎక్కడ ఉన్నదన్న దాన్ని బట్టి సమస్యల తీవ్రతలు ఆధారపడి ఉంటాయి. హైపోస్పెడియాసిస్ సమస్యలో మూత్రద్వారం ఉండాల్సిన చోట ఉండకపోవడంతో పాటు జననాంగం వంకరగా ఉండటం కూడా కొంతమంది పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యకు ఆలస్యం చేయకుండా సర్జరీ చేయటం ఒకటే పరిష్కారమని చెబుతారు డాక్టర్లు. సో చాలామంది తల్లిదండ్రులు కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మరి వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అని అడుగుతుంటారు. సో యూజువల్గా అండి, అంటే రెగ్యులర్గా మరీ సివియర్ హైపోస్పెడియాస్ కాకపోతే యూజువల్గా వీళ్ళ ఫ్యామిలీ లైఫ్, దాంపత్య జీవితం అంతా బాగానే ఉంటుంది. సో దానికంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరీ సివియర్ ఫామ్స్లోనే కొన్నిసార్లు మనం హార్మోన్ సపోర్ట్ అవి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. సో హైపోస్పెడియాస్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్, మనకు పుట్టినప్పుడు డయాగ్నోస్ చేసే అవకాశం చాలా ఉంటుంది. కొన్నిసార్లు మనం బేబీని స్టెబిలైజ్ చేయడానికి అందులో బిజీగా ఉండి అబ్జర్వ్ చేయకపోవచ్చు. సో అందరి పేరెంట్స్కి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, బేబీకి మీరు బాత్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి బాహ్య అవయవాలు క్షుణ్ణంగా చూడండి. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా నియరెస్ట్ పీడియాట్రిక్ సర్జన్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి ఒపీనియన్ తీసుకోండి. సరే, సపోజ్ మీరు అంటే మాకు నార్మల్ ఏదో అబ్నార్మల్ ఏదో అని కూడా మీకు తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము అనుకుంటే, మీరు పిల్లాన్ని ఎప్పుడైనా మీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు, అంటే ఐదర్ ఫర్ వ్యాక్సినేషన్ ఆర్ సిక్నెస్, అంటే వ్యాక్సినేషన్ కోసం కావచ్చు, లేదా ఏదైనా మెడికల్ ప్రాబ్లం కోసం మీ పీడియాట్రిషియన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు రిక్వెస్ట్ చేసి ఒక్కసారి బాహ్య అవయవాలన్నీ చెకప్ చేయించుకోండి. సో అందులో ఏమైనా ఉంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది.
పిల్లాడిలో మూత్రద్వారం తేడాగా ఉందని తెలిసినప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంత త్వరగా ఆపరేషన్ చేయించటానికి ఇష్టపడరు. దీనికి తోడు నైపుణ్యం లేని డాక్టర్లు కూడా వయసుతో పాటు సమస్య వాగైపోతుందని చెబుతూ ఉంటారు. నిజానికి మూత్రద్వారం తేడాగా ఉంటే హైపోస్పేడియాసిస్ సమస్యకు 6 నెలల నుంచి 1.5 ఏడాదిన్నర వయసులోపు సర్జరీ చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయని చెబుతారు డాక్టర్లు. హైపోస్పీడియాస్కి ఓన్లీ ట్రీట్మెంట్ వచ్చేసి సర్జరీ. అయితే ఇది యూజువల్గా మనం 1 to 1.5 year మధ్యలో చేస్తాం. మరి ఈ వయసులోనే ఎందుకు చేస్తాం అనేది కూడా చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు పిల్లాడు స్కూల్కి వెళ్ళకముందు ఈ ప్రాబ్లమ్ని మనం సెటిల్ చేయాలి. ఎందుకంటే పిల్లలు హైపోస్పీడియాస్ ఉన్న పిల్లలు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తారో అక్కడ వాళ్ళు యూరిన్ వెళ్ళే విధానం చూసి చాలామంది పిల్లలు ఎగతాళి చేస్తారు. లేదా ఊహ తెలిసిన వయసులో మనం ఆపరేషన్ చేసామనుకోండి, నా పీనిస్ మీద ఏదో ఆపరేషన్ చేశారు అని ఒక సైకలాజికల్ ఫీలింగ్ వాళ్ళకు ఉండిపోతుంది. సో ఈ రెండు జరగకూడదంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళకముందే మనం వీటికి సంబంధించిన ఆపరేషన్స్ అవి కంప్లీట్ చేయాలి. మరి ఎటువంటి ఆపరేషన్ చేయాలి అనేది హైపోస్పేడియాస్ రకం మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ మనకు ఓపెనింగ్ అనేది ఆల్మోస్ట్ టిప్ దగ్గర ఉందనుకోండి, ఒకటే స్టేజ్లో సర్జరీ చేసి సరి చేసుకోవచ్చు. సపోజ్ ఆ ఓపెనింగ్ టిప్ నుంచి చాలా దూరంగా ఉందనుకోండి, అప్పుడు 2 స్టేజ్ల్లో సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాంప్లికేషన్స్ అన్నీ యూజువల్గా ఉండొచ్చు. అవి కూడా మళ్ళీ 6 months ఆగి సరి చేసుకోవడం జరుగుతుంది. మరి ఆపరేషన్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిందంటే కాదండి. ఎందుకంటే ఎదిగే పిల్లలు, సో పిల్లలు ఎదుగుదలతో పాటు అన్ని అవయవాలు పెరుగుతాయి. ఎస్పెషల్లీ టీనేజ్ వచ్చినప్పుడు మనకి ఈ బాహ్య అవయవాలు అనేవి ఇంకా పెరుగుతాయి. సో టీనేజ్ వచ్చే వరకు కూడా మనం పిల్లల్ని ఫాలోఅప్లో ఉంచాలి. అయితే లక్కీగా ఏంటంటే చాలా వరకు హైపోస్పేడియాస్ అనేవి మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో దీన్ని గుర్తించిన వెంటనే కరెక్ట్ అయిన సమయంలో దీనికి సర్జరీ చేసుకోగలిగితే మనం మంచి రిజల్ట్స్ అందించవచ్చు. మూత్రద్వారం తేడాగా ఉండే హైపోస్పేడియాసిస్ సమస్యకు 1.5 ఏడాదిన్నర వయసులోపే సర్జరీ చేయటం అన్ని విధాలా శ్రేయస్కరం. అంతేకాదు, ఈ సమస్యను సరిచేయటానికి అత్యంత నైపుణ్యం ఉన్న సర్జన్ను ఎంచుకోవటం చాలా కీలకమైన విషయం. ఎందుకంటే పిల్లలకు సంబంధించిన సర్జరీల్లో అత్యంత సంక్లిష్టమైన సర్జరీ ఇదే. నైపుణ్యం కొరవడితే సర్జరీ ఫెయిల్ కావడంతో పాటు అబ్బాయికి పదే సర్జరీలు చేయాల్సి వస్తుంది. అప్పుడు అబ్బాయి భవిష్యత్ లైంగిక జీవితమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఆలస్యం చేయకుండా నిపుణులైన సర్జన్ పర్యవేక్షణలో సర్జరీ చేయించాలి.